బాయ్ బాయ్. ఆ టైంకి నీకేలరా నేను ఉన్నాను, నీకేల నువ్వు ఏదైనా చేయి నేను నీకు ఉంటాను అంటారు. టైం వచ్చాక నువ్వు అవునరా అప్పుడే మర్చిపోయి నిద్ర వచ్చిందిరా అంటారు చాలా మంది. అప్పుడే ఈ ఫోన్ వచ్చిందిరా. మన దేవుడు అలా కాదు. ధైర్యం తెచ్చుకోండి, మీకు తోడుగా ఉన్నాను కాబట్టి నిశ్శబ్దం ఉండకండి. ఏ పని అయితే ప్రారంభించారో ఆ పని వల్ల మీరు జరిగించండి. అది 4వ వచనం చూడండి ఒకసారి. పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. తోడుకి ఉదాహరణ ఎలాంటి తోడు ఇచ్చాడంటే, తోడుకి ఇచ్చిన ఎగ్జాంపుల్ మామూలు తోడు కాదు. చూడండి ఒకసారి 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. అదర్రా దిమ్మ తిరిగిపోవాలా. ఏమంటున్నాడు? ఐగుప్తు దేశంలో మీరు ఉండి 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటే నేనే జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చి ఎర్ర సముద్రాన్ని చీల్చి ఐగుప్తు సైన్యాన్ని ముంచి మిమ్మల్ని అరణ్యంలో నడిపించి 40 సంవత్సరాలు పెంచి పోషించి కాపాడి శత్రువుల నుంచి తప్పించినటువంటి నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. నేను ఎప్పుడైనా మీకు తోడు తప్పానర్రా? నేను ఎప్పుడైనా మీకు తోడెవడం మానేశానర్రా? ఎందుకర్రా దేవుని మందిరం ఆపేశారు? నా మందిరం ఎందుకర్రా మీరు డల్ అయిపోతున్నారు? ఎందుకర్రా మీరు నిరాశలోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే మీరు నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నారు? ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడుగా ఉన్నాను. పని జరిగించండి. ఈ పనికి మీకు ఏం అవసరం చేసినా నా నిబంధన అవసరం. ఏంటా నిబంధన? నువ్వు తప్పిపోయినా నేను తప్పిపోవడం లేదు. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా నేను నిశ్శబ్దంగా ఉండటం లేదు. నీకంటే బలమైన శత్రువులు ఎదురు ఉంటే నేను వారిని చంపిన విధానం మీకు తెలియదా? అమాలేకీయుల్ని చంపలేదా? మోయాబీలను చంపలేదా? అమోరీయుల్ని చంపలేదా? ఫిలిస్తీన్లు చంపలేదా? ఇంతగా బలముగా పనిచేస్తున్నటువంటి నా తోడుని ఎందుకు మర్చిపోతారు? నా నిబంధన మర్చిపోకండి. మీరు పాపం చేసినా నేను అలాంటి కాదు, వదిలేయడం లేదు. మీ పాపాన్ని బట్టి మిమ్మల్ని పట్టుకునే ఉన్నాను కాబట్టి ఇంకా గుడ్ న్యూస్, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక. 2వ మోటివేషన్ స్పీచ్ ఇస్తున్నాను. నేను మీకు తోడుగా మాత్రమే లేను, తోడుకి మరింత ఎక్స్ట్రా ఇచ్చాను. నా ఆత్మ ఇచ్చాను. ఆత్మ ఏం చేస్తుందంట? ఆత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు లోపలంటే ఏం చేస్తాడు? బలాన్ని ఇస్తాడు. బైబిల్ చెప్తుంది మాట. ట్రూత్ని ఇస్తాడు, సత్యంలోకి నడిపిస్తాడు. బలాన్ని, ఆత్మ బలము చేత కార్యాలు చేస్తాం. ఇది మా సొంత శక్తి చేత బలము చేత కాదు. ఆత్మ బలము వేరండి. దేవుడిచ్చే ఆత్మ బలము మామూలు బలం కాదు. ఇది మామూలుగా జ్ఞానంతో వచ్చే బలాలు కావు ఇవి. ఇది చదువుకుంటే వచ్చిన బలము కాదు. సేవక బలము, పునరుద్ధాన బలము, సేవక బలము, యేసు ప్రభుత్వటువంటి ఆత్మ బలము. ఆత్మ బలముతో దావీదంట ఒక గొర్రెను కాస్తున్నప్పుడు ఎలుగుబంటి సింహం వచ్చిందంట. దేవుని ఆత్మ బలము చేత సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి చీరేశాడు. దవడ మీద కొడాడంట ఎలుగుబంటిని. ఎలా సాధ్యం? ఆత్మతో వచ్చిన బలం. అందుకే మనకు అందరికీ ప్రభువే ఉంటున్నాడు, మీరు ఆత్మ పూర్ణులై ఉండండి, ఆత్మతో నడిపించబడండి, వాక్యముతో నింపబడండి. ఇది ఆయన చెప్తున్న మాటలు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి మీరు భయపడొద్దు. ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు. ధైర్యం భయాన్ని చీల్స్తుంది, భయం ధైర్యాన్ని చీల్స్తుంది. గుర్తుపెట్టుకోండి. ధైర్యం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే. ఇప్పుడు నా ప్రశ్న, నువ్వు దేనికి భయపడుతున్నావు? సంఘంలోకి వచ్చావు, ఏదైనా భయాలు ఉన్నాయా? రాసుకో, ఈరోజు ఇంటికి వెళ్ళి రాయండి. నీకున్న భయాలు లిస్ట్ అంతా రాయండి. రేపు 23వ కీర్తనలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. అవకాశం అంటే ఆలోచన చేద్దాం. మీకున్న భయాలన్నీ రాయండి. ఏ అపాయమునకు భయపడన్నాడు దావీదు. ఏ అపాయమునకు, ఏ అపాయమునకు ఎందుకు భయపడ్డు? ఉన్నది ఎవరు? నా కాపరి దేవుడు. నన్ను కాచిన కాపరి దేవుడైతే నాకెందుకు భయము? సేమ్ అదే కాంటెక్స్ట్ లో, ఇక్కడ కాంటెక్స్ట్ లో చూడండి ఒకసారి. నేను మీకు తోడుగా ఉన్నాను, నిబంధన చేశాను, నేను నా ఆత్మ మీ మధ్య ఉంచాను, మీకు ఎంత భయం ఎందుకు? ఇంకా పోనీ ఏదైనా భయాలు ఉన్నాయా? భయాలు లిస్ట్ అంతా రాయండి. దేవుని దగ్గరికి మీ ఇంట్లో మీరు బ్రోకుడిలో మీ ప్రార్థనలో కూర్చోండి. ఎనీ ఫియర్, ఏ భయం ఉన్నా కూడా యేసుప్రభు అంటున్నాడు, ఆ భయాలన్నింటినీ తీసే మందు ఇదిగో నన్ను బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. నా తోడు నీకు చాలు, నా నిబంధన నీకు చాలు, నా ఆత్మ నీకు చాలు, నా వాక్యం నీకు చాలు, నా సంఘం నీకు చాలు. మీరు భయపడొద్దు.
నేను మీ జీవితాలతో మీ జీవితాల్లో అద్భుతం చేస్తాను. ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి.